కోపం వస్తే ఎట్లా అండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు జడలేసి నేను లోపలికి వెళ్ళాను, దానికి కోపం వస్తే జుట్లిప్పుకొని మళ్ళీ కూర్చుని నేనంట మంచిగా ఉంటే లలిత మాట అంట, కోపం వస్తే ఏమంట కాళికా మాత. ఏం చేస్తావు నిమ్మ వీళ్ళిద్దరి మధ్యలో నా జీవితం ఇలా నలిగిపోతుంది. మా మమ్మీ కొట్టిందంటే ఏం లేదు తెలుసా, బెల్ట్తో కొట్టింది, చపాతి కర్రతో కొట్టింది, అట్ల కాడతో కొట్టింది, ఇంకా చీపురు గట్టతో కొట్టింది. ఇంకా నయ్యం. చూస్తున్నారు కదా, ఇలా ఆడుకుంటున్నారు నాతో లిటరల్లీ. ఇద్దరిని కలపండి అంటే ఇట్లా కలిపితే. హలో, ఎప్పుడు అత్తమ్మతోనే వీడియో తీస్తావు, మమ్మీతో కూడా వీడియో తీయొచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు. నేను బిజీ ఉంటాను, నేను ఫ్రీ ఉన్నప్పుడు మా మమ్మీ బిజీ ఉంటుంది, ఇద్దరిని కలవడం కష్టం. మమ్మీ వాళ్ళ ఇల్లు దగ్గరే అయినా నేను ఎప్పుడో ఒకసారి వెళ్తానండి, ఎప్పుడు వెళ్ళను, కుదరదు కదా మమ్మీ. అసలు మమ్మీ శ్రీలంక వెళ్ళేసి వచ్చేసింది, ట్రిప్ బాగా జరిగిందంట. అసలు ఎట్లుంది మమ్మీ శ్రీలంక ట్రిప్, ఎట్లయింది? చాలా బాగా జరిగిందమ్మా. వాళ్ళు అసలు ఎంత బాగా చూసుకున్నారంటే కన్నతల్లి లాగా ఎంబడెంబడి ఉండి చాలా బాగా చూసుకున్నారు. ఎవరున్నారు నీతో ఎక్కువ? మహేష్ ఉన్నాడు, చాలా బాగా చూసుకున్నాడు. ఆ అబ్బాయి అసలు ఎక్కడికి వెళ్ళినా చేయి పట్టి దింపడము అంతా బాగా చేసుకున్నాడు, చాలా బాగా చూసుకుంటున్నారు. అసలు వాళ్ళు మన ఫ్యామిలీతో వెళ్ళినట్టే ఉంటుందండి అసలు. అనిపించిందా? చాలా బాగుంది. అసలు ఎక్కడెక్కడికి వెళ్ళింది మమ్మీ శ్రీలంకలో? శ్రీలంకలో అమ్మవారు శక్తిపీఠం దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాము, బీచ్. అక్కడ ఎండ లేదా? బాగానే ఉందా? కిందంతా ఎండ ఉంటుంది, కిందికి అమ్మవారి దగ్గరికి, అమ్మవారు పైన అమ్మవారు అశోకవనం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి దగ్గరికి అయితే లంకలో చల్లగా ఉంటుంది, బాగుంటుంది. బాగుంది. అంటే పైకి వెళ్ళాలా? పైకి వెళ్ళాలి. నేనైతే శ్రీలంక వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా 4 గంటల ప్రయాణం అండి బస్సు, కానీ చాలా ఓపిక్గా చాలా బాగా తీసుకెళ్ళిండు. దాంట్లో బస్సులో కూడా ఒక గైడ్ అనేది ఉంటాడు, ఆయన హిందీ మాట్లాడతారు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ అబ్బాయి తెలుగులో చాలా బాగా చెప్తాడు. అసలు అక్కడ సీతమ్మ వారి టెంపుల్ ఉంటుందా మమ్మీ? సీతమ్మ వారి టెంపుల్ అంటే ఇట్లా మామూలుగా విగ్రహం లాగా ఉంటుంది అంతే. సో సీతమ్మ వారికి చిన్న విగ్రహం ఉంటుంది అంతే? చిన్న విగ్రహం ఉండి ఆంజనేయ స్వామి రింగ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది, కింద ఆంజనేయ స్వామి పాదాలు ఉంటాయి. ఆయన ఒక్కసారే వచ్చి ఇట్లా నించుంటాడు కదా, ఆ కొండ వంగిపోయి ఉంటుంది, అక్కడ ఆంజనేయ స్వామి ఫస్ట్ సారి పడ్డ పాదాలు ఉంటాయి. అక్కడ లంక కాలుతుంది అంటారు, ఇంకా కాలుతుందా మమ్మీ? లంక కాలింది ఏం లేదు, మునిగిపోయిందంట మొత్తం, ఆ సముద్రంలో వెళ్ళిపోయింది అని చెప్తారు. లంక అక్కడ ఏం లేదు, ఆనవాళ్ళు మాత్రం. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మట్టి చూస్తే మాత్రం నల్లగా ఉంటుంది. ఎందుకు? ఆ లంక అది కాలిపోయినది మట్టి అంతే. లంక అక్కడ ఆనవాళ్ళు ఏం లేవు. రాములవారి గుడి అవి ఇప్పుడు అన్ని చిద్లం చేసిచ్చిందంట, ఆ గుడి ఇప్పుడు కడుతున్నారు. మరి అక్కడ ఫుడ్ ఏముంటది మమ్మీ? సేమ్ మనలానే? ఫుడ్ మనలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. రైస్, రెగ్యులర్ రైస్, రైస్, పండ్లు అన్ని బాగుంటాయి. నచ్చింది. మా మమ్మీకి నాలానే తిరగడం అంటే మస్తు ఇష్టం. మమ్మీ అందరూ ఎప్పుడు అత్తమ్మది నాది ఎక్స్పీరియన్స్ అడుగుతుంటారు కదా, చిన్నప్పుడు నేను ఎట్లుంటున్నా మమ్మీ? అల్లరి చేస్తుండేనా? చాలా అల్లరి పిల్లనండి చిన్నప్పుడు అయితే, ఎంత కొడుతుండేనంటే మమ్మీ యశ్ వీడియో తీస్తుంది మమ్మీ, తర్వాత ఏడిపిస్తా కొత్త చెప్పు. చాలా అల్లరి వేస్తుండే, చాలా తన్నులు తింటుండే అండి. తన్నులు తినేదాన్ని, అది నిజము. కానీ మా మమ్మీకి టెన్షన్ వచ్చిన, మా నాన్నమ్మకి మా మమ్మీకి గొడవైనా, మా డాడీకి మా మమ్మీకి గొడవైనా, పక్కింటోళ్ళతో గొడవైనా, అది ఎప్పుడు పక్కింటోళ్ళతో ఎప్పుడు గొడవ పెట్టుకోలేదండి. కాకపోతే మా అత్తయ్య ఏమైనా టెన్షన్ పెట్టినా, మా ఆయనది ఏది టెన్షన్ ఉన్నా అన్ని తినిపిందే తీర్చుకునేది. నన్నే కొట్టేది తెలుసా, మేము మొత్తం 5 మెంబర్స్, వాళ్ళని అంత కొట్టేది కాదు, వాళ్ళు దొరికే వాళ్ళు కూడా కాదు. అట్లా కొట్టి అన్ని చేస్తేనే కదండి ఇప్పుడు మంచి కోడలు, మంచి కూతురు, మంచి భార్య అనిపించుకుంటుందా లేదా? అట్లా కొట్టి ప్రతిసారి నేను అల్లరి చేసినప్పుడు కాదే, ఈ కోపం వచ్చినప్పుడు కూడా నన్ను కొట్టినావు కదా. మా మమ్మీ కొట్టిందంటే ఏం లేదు తెలుసా, బెల్ట్తో కొట్టింది, చపాతి కర్రతో కొట్టింది, అట్ల కాడతో కొట్టింది, ఇంకా చీపురు గట్టతో కొట్టింది. ఇంకా కొట్టినావు మమ్మీ? సరాతం అంటే అట్లా కాదు. అగో మా అత్తయ్యుడే అక్కడ నా విషయాలన్నీ కూలర్కి చెయ్యి పెట్టి ప్రశాంతంగా ఇంటుంది. నువ్వు పో బిడ్డ, నువ్వు అమ్మ రా అమ్మ ఎడుగుతుందా రావద్దునా. సో అట్లా అనమాట మా మమ్మీ కొట్టింది. అండ్ మళ్ళీ మేము ఇద్దరమే బెస్ట్ ఫ్రెండ్స్, ఏది ఉన్నా సరే ఫస్ట్ నేను మా మమ్మీతోనే షేర్ చేసుకుంటాను. తిడుతుంది అని తెలిసినా, కొడుతుంది అని తెలిసినా షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మా మమ్మీ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ మా అత్తమ్మ.
వీళ్ళిద్దరి మధ్యలో నా జీవితం ఇలా నలిగిపోతుంది. కాదు అది నా అప్పుడు మనము పిల్లల్ని కొట్టాలంటే అవే కదా, ఎవరి మీద అత్తల మీద కోపం వచ్చినా ఏమొచ్చినా పిల్లల్నే కొడుతుంటాం కదా, మనకు అత్తలనైతే కొట్టలేము కదా, మరి ఏం చేస్తాం, ఫస్ట్ పిల్లల్నే కొడతామండి. అయినా వాళ్ళు ఫస్ట్ పిల్లలు మంచిగా ఉంటారు, ఎందుకంటే మేము ఇక వాళ్ళకి ఏవి కావాలన్నా చెప్తుంటాం కదా, ఇది ఇట్లా చేయొద్దు బేటా, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తాం కదా. ఇప్పుడు అందుకే కదా మరి మంచిగా ఉన్నారు వాళ్ళ బిడ్డ కానీ మా బిడ్డ కానీ, మంచిగా మంచి కోడలు అనిపించుకున్నారు, మంచి కూతురు అనిపించుకున్నారు. వీళ్ళ కూతురు పెద్ద కూతురు కూడా అట్లనే మంచి కోడలు, మంచి కూతురు అయింది, మంచి భార్య అయింది. అట్లనే ఇక కొడుతున్నారు పెద్దవాళ్ళు అని అంటే వాళ్ళు అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కొట్టకుండానే పెంచుతున్నారా? ఎవరు కొడతలేరు, దెబ్బ కూడా కొడతలేరు, కనీసం మనం కొట్టనిస్తలేము. మనం కొట్టనిచ్చినా కొట్టనియకపోయినా వాళ్ళు ఎంత ఏం చేసి వీళ్ళిద్దరి మధ్యలో కన్ను ఓకే ఓకే అంటున్నారే తప్ప వాళ్ళని ఒక్క దెబ్బ కొడతా. స్కూల్లో టీచర్ కూడా కొడతలేదు తెలుసా. నేను మంచి కోడలు కాదా కన్ను? చాలా మంచి కోడలు. అది మీ ఇద్దరి మధ్యన మేము చెప్పాము. కోడలు అంటే నీకే కదమ్మా. నన్ను అడిగితే నేను చెప్తా. నేను అడుగుతున్నా చెప్పు. మంచిదానివే కాదని ఎవరన్నారు? కోపం వస్తే మాత్రం మేము అందరం తప్పుకుంటాము అంతే, అది చిన్నప్పటి నుంచి ఉన్నది. మళ్ళీ కోపం వచ్చినప్పుడే తన్నులు తినేది అది బాగా. ఏం చేస్తావు నిమ్మంటున్నా. అనవసరంగా మధ్యలో కూర్చున్నానేమో అనిపిస్తుంది. బట్ పెళ్లికి ముందు మా మమ్మీ సపోర్ట్, పెళ్లి తర్వాత మా అత్తమ్మ సపోర్ట్ నాకు చాలా ఉంది. వీళ్ళిద్దరి వల్లనే నేను ఇంత స్ట్రాంగ్ అయ్యా. ఒక ఆడపిల్లకి కావాల్సింది అంతే కదండి, ఫస్ట్ అమ్మ తర్వాత అత్తయ్య. అత్త అమ్మలాగా ఉండడం అంటే ఎంతో అదృష్టం కావాలి కదా. మా వదిన కూడా ఆమెకే కాదు అమ్మ, నాకు కూడా అమ్మనే. ఏదైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ మా వదినని అడిగే తెలుసుకుంటా నేను. వదిన కాదు ఆమె అమ్మనే. ఫస్ట్ ఆంటీ అని పిలుస్తుండే చిన్నప్పుడు, ఇప్పుడు అమ్మ వదిన అంతే, మధ్యలో వదిన. మేము అంతా ఒకటే కాలనీలో ఉండేవాళ్ళం కదా, సో వీళ్ళు ముందే తెలుసు అనమాట, అందుకే ఆంటీ అని పిలిచేదంట. మా ఇంట్లో ఇప్పుడు మా నాన్నమ్మ లేదు, మా డాడీ ఒక్కడే అబ్బాయి, అక్క చెల్లెలు ఎవరు లేరు. ఇప్పుడు ఏదైనా ఎవరికైనా పెళ్ళిళ్ళు ఏమైనా అయినా ఏం చేయాలి వదిన, ఏం చేయాలి అన్నీ ఆ వదిననే అడిగి తెలుసుకుంటా. తల్లిలాగా చెప్తుంది, అన్నీ చెప్తారు మంచిగా. అత్తమ్మ మా మమ్మీని పిల్ల పిల్ల అని పిలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు కోడల్లాగా ఉన్నదని ఇప్పుడు ఈయపురాలు అయిపోయినా కదా, అందుకని. సో ఇట్లుంటుంది అనమాట. ఎప్పుడు అత్తమ్మతోనేనా అంటే అత్త పక్కన ఉంటాను కాబట్టి ఎక్కువ అత్తతో వీడియోస్ పెడతాను. ఇప్పుడు మమ్మీ వచ్చింది కాబట్టి కలిసి వచ్చిందని ఇలా చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని అడగాలని ఉంది కానీ ఇద్దరి మధ్యలో ఉండి ఏం అడగను. మా బావడేలాగైతే సూపర్ ఉంది. నేనంట మంచిగా ఉంటే లలిత మాట అంట, కోపం సేవంట కాళికామాత. ఇద్దరు ఉన్నారు కదా మమ్మీ, అవసరం. అది చిన్నప్పటి నుంచి ఉందండి, కోపం వస్తే కాళికామాత, అది కరెక్ట్. అంటే నేను ఎట్లుంటున్నా మమ్మీ చిన్నప్పటి నుండి స్ట్రాంగా. దానికి కోపం వస్తే ఎట్లా అండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు జడలేసి నేను లోపలికి వెళ్ళేదాన్ని, దానికి కోపం వస్తే జుట్లు ఇప్పుకొని మళ్ళీ కూర్చునేది, అంత కోపం అనమాట. ఏదైనా ఇంకా మళ్ళీ శాంతంగా ఉంటే మాత్రం దానంత మంచిదే ఉండదు. చిన్నప్పటి నుంచి అంతే, కోపం వచ్చినప్పుడు ఆమెని మనము సైలెంట్గా కొన్ని రోజులు కొంచెం సేపు వదిలేయడం మంచిది. దానికి అదే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది. మా మమ్మీ కోపం వచ్చింది అనుకో, నేను చెప్తే మా మమ్మీ వినదు. నాకు కొంచెం లావు చుట్టూ చాలా లావు ఉండేది, 2 జుట్లు వేసి లోపలికి వచ్చేసరికి మొత్తం విప్పి కూర్చునేది. అప్పుడు తన్నులు తినేది. ఎవరికైనా అట్లనే ఉంటుంది కదండి. నాకు 5 పిల్లలు, మరి వాళ్ళందరికి చేసి మళ్ళీ దీనికి ఫస్ట్ చేసి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి మరి అట్లా ఇప్పుకుంటే కొట్టకపోతే ఏం చేస్తారు చెప్పండి. అండ్ మమ్మీ నేను 20 పైసలు బిల్ల ఒక గల్లలో చిన్నప్పుడు 20 పైసలు బిట్టు ఉంది గుర్తుందండి. ఆ 20 పైసలు బిట్టు ఇస్తేనే తీసుకునేది. మనం 100 రూపాయలు ఇవ్వు చింపేసేది, అన్నీ చేసినా చింపేది. ఆ 20 పైసలు బిట్టే ఇస్తేనే తీసుకునేది. మేమేం చేసేవాళ్ళం, దాని గల్లలో నుంచి తీసి మళ్ళీ దానికే ఇచ్చేవాళ్ళం. 20 పైసలు బిట్టు ఎప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఆ 20 పైసలు దానికి ఇస్తే మళ్ళీ ఇచ్చిందని మళ్ళీ గల్లలో వేసుకునేది. అలా తిప్పి కొడితే 10-20 ఉన్నాయమ్మ, నా ఇది నాకే ఇస్తుండే వీళ్ళు. అండ్ మా ఊర్లో
చందంపేట మొన్న ఒక చిన్న షార్ట్ పెట్టాను కదా, ఆ ఊర్లో తిప్పి కొడితే 3-4 ఒక గల్ల చూపించింది కదమ్మా, ఆ గల్లలో ఏమో ఆ 20 పైసల బిట్టు కాకుండా అన్ని 20 రూపాయల లోట్లు వేసినాయి. ఆమెదే 20 రూపాయల లోటు. ఆ 20 పైసల బిట్లు మాత్రం ఈ బీరువా ఒకటి అడ్డం ఉంది అని చెప్పింది కదా, దాని కింద ఒక సరుగులాగా ఉంటుంది, దాంట్లో 20 పైసల బిట్లు వేసుకునేది. దాచి పెట్టుకునేదాన్ని. దాన్ని తీసి దానికే అంటే ఎప్పుడు కాదండి, ఎప్పుడు ఇచ్చేవాళ్ళం 20 పైసలు బిట్టు. ఒక్కొక్కసారి దొరకాయి కదా, అప్పుడు దాన్ని తీసి దానికే ఇచ్చేవాళ్ళం. ఓహో అని సంతోషపడేది. మనం 20 రూపాయలు కాదు 100 రూపాయలు ఇచ్చినా 500 లోటు ఇచ్చినా చింపేసేది. అట్లా చేసేది అమ్మాయి. అందుకనే కోపం వచ్చి కొట్టేదాన్ని. అట్లనే మంచిది కాదని కాదు, అట్లా మొండి చేసేది అంతే. చిన్నప్పుడు మా ఊర్లో 3 కిరాణా కొట్లు ఉండేవి. పొద్దున నేను వెళ్ళి బోనీ చేస్తేనే వాళ్ళు ఓపెన్ చేసేవాళ్ళు తెలుసా. గురుడు బాలయ్య తాతయ్య అని ఉండేవాడు అనమాట. నాకు ఈమె గురించి వెయిట్ చేసేవాళ్ళు. ఈమె వెళ్ళి బోనీ చేస్తేనే ఆ షాప్ తీసేవాళ్ళు, లేకపోతే తీయకపోయేది. రోజు పొద్దున 6 o'clock ఈమె వెళ్ళి బోనీ చేసి వచ్చేది. ఇంకా చాలా ఉన్నాయిలే, మీకు మళ్ళీ వీడియో. ఇప్పటికి కూడా వాళ్ళ నాన్నకి సెంటిమెంట్, వాళ్ళ నాన్నకైనా మా 2 కొడుకులకైనా సెంటిమెంట్. ప్రతి సంవత్సరం పర్స్ ఇవ్వాలి, పర్సులో డబ్బులు పెట్టి ఇవ్వాలి వాళ్ళకు. పెట్టిస్తే వాళ్ళకు అది బాగుంటుంది అని ఒక నమ్మకం. మా అత్తమ్మకు కూడా పర్స్ నేనే ఇవ్వాలి కదమ్మా అందరికి. నేను బయటికి వెళ్తే మా అత్తమ్మ ఎదురొస్తుంది. మాకే మా ఒక ఇంటికి ఇచ్చిన పిల్లకే మాకే ఇట్లుంటే మీ అత్తమ్మకు ఉండదు. అవే మరీ చెప్తాను. నేను మా మమ్మీ చిన్నప్పటి నుండి నీకు ఎలాంటి భర్త కావాలని అడిగితే ఒకటే చెప్పేది, ఒకటే కొడుకున్న వాళ్ళు కావాలి అనేది. ఒక్క కొడుకున్న వాళ్ళు వద్దే, నేను ఒక కొడుకున్నదాన్ని అనుభవించిన వద్దు, వాళ్ళు అర్థం చేసుకోరు. 2 కోడళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అని తెలుస్తుంది అని నేను అనేదాన్ని. కాదు మమ్మీ, నాకు ఒక్క కొడుకున్నోళ్ళే కావాలి అనేది. ఒక్క కొడుకున్నోళ్ళే వచ్చిండ్రు. ఆఖరి డ్రెస్సులు తెచ్చినా, చాక్లెట్ తెచ్చినా, బిస్కెట్ తెచ్చినా ఫస్ట్ చెల్లి వాళ్ళకి ఇవ్వాలి, తమ్ముడు వాళ్ళకి ఇవ్వాలి, లాస్ట్కి నేను తీసుకోవాలమ్మా. ఏదైనా కూడా వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు ఏం చేసినా ఫస్ట్ నన్నే పెద్దదాని బుద్ధి లేదా అని అంటారు. మీ అమ్మ అలా ఇచ్చింది, కానీ నేనైతే ఏది తెచ్చినా 4గురికి ఇట్లా పెట్టి అదింత ముక్కలు పెట్టి చిన్నోళ్ళు తీసుకున్నాక ఒకరు తీసుకునేది. వాళ్ళని ఈమెకే ఇచ్చేది అన్నది, అందరికి ఈమెనే ఇచ్చేది. నేనే ఇచ్చేదాన్ని. నాకు అట్లా అలవాటు. కాకపోతే నాకు ఏవి ఇష్టం అంటే కొట్టుకోకపోతుండే, నాకు ఆ చాక్లెట్ అంటారని స్వీట్లు ఇట్లా వేస్తే అన్ని వాళ్ళు కొట్టుకోకపోతున్నది. ఈమెనే అన్ని ఇచ్చేస్తుండే మంచిగా. ఒకటే కోడలు, నా ఒక్క కోడలు అని చెప్పుకోవాలని నాకు ఇష్టం అనమాట. అదొక్కటి నెరవేరింది అలా. కానీ ఏది నువ్వు చిన్న చాక్లెట్ ఇచ్చినా అందరికి ఇచ్చిన నేను తినేదాన్ని చిన్నప్పటి నాకు అదే అలవాటు. ఇప్పుడు కూడా ఇస్తుంది, ఇవ్వకుండా తినదు ఎవరికైనా. అందరు ఉండాలి. చిన్నప్పటి నుంచి అందరికి ఇవ్వడం అట్లే అలవాటు, ఇప్పటికే అట్లా అలవాటు అయిపోయింది ఆమెకి. మా మమ్మీ మటన్ వండినా, చికెన్ వండినా అంటే ఒక్కొక్కసారి డాడీ ఎక్కువ తెస్తారు, ఒక్కొక్కసారి కొంచెం తెచ్చినా సరే నేను వెళ్ళి పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చేదాన్ని అనమాట. ఉన్న వాళ్ళకి ఇంట్లో పిల్లలందరికి పెట్టి పక్క వాళ్ళకి పెట్టడం ఎట్లా నేను చూసుకోకుండా అందరిని పిలుస్తాను. అప్పుడు మా మమ్మీ దానికి కూడా కొడుతుంది. మరి ఒక్కొక్కసారి అన్ని వేళల్లో ఒక్కసారి ఒకలా ఉండవు కదండి. ఒక్కొక్కసారి కొంచెం తెచ్చుకుంటాం, అయినా సరే రాండి ఆంటీ రా, వాళ్ళ ఫ్రెండ్స్ను అందరినీ తిను అనేది. మనకు ఉన్నది లేనిది చూసుకోకపోయేది. అట్లా ఇప్పుడే అత్తమ్మ కూడా తిడుతుంది అనుకోండి, అలవాటు ఇంకా పోలే కదా మనకు. ఈ పక్క అంటుని ఆ పక్క అంటుని వీళ్ళని పిలిచి పెట్టడం నాకు అది అలవాటు అనమాట. అది మంచిదే, కానీ ఒక్కొక్కసారి మన దగ్గర ఉంటది ఉండదు కదా, అది చూసుకోవాలి కదండి. అది అర్థం కాదు, అది అర్థం కాదు. పెట్టి ఒక్కసారి పెట్టకపోతే ఏ విధంగా వస్తారన్నది దానికి ఇంకా అర్థమైతే ఉన్న దాంట్లో 4 పంచుకొని అది నువ్వే అలవాటు చేసావు మమ్మీ. చేసిన బెట అన్ని వేళలు ఉన్నాయి. ఒక్కసారి మమ్మీ నన్నైనా సరే అత్తమ్మనైనా ఉన్నదా లేదా ఒకసారి అడిగి చెయ్యి, నుండి వద్దంటలే. సో ఇప్పటి వరకు కొన్ని విషయాలు నా గురించి తెలుసుకున్నారు కదా. మమ్మీని అత్తమ్మని కూర్చోబెట్టి మధ్యలో మాట్లాడినా, ఇంకా అడగాలని ఉంది. కాదు, కమ్యూనిటీ పోస్ట్ ఒక పెడతాను, అందులో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, స్వప్న గారి చిన్నప్పుడు ఏం తెలుసుకోవాలంటే అన్ని కామెంట్స్ పెట్టి ఆ క్వశ్చన్స్ అన్ని అమ్మ చేత అడిగి యశు ఏం చెప్తుందంటే కమ్యూనిటీ పోస్ట్ పెడుతుందంట. నా గురించి కానీ, మా మమ్మీ గురించి కానీ, మా అత్తమ్మ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి, మేము దాని గురించి మాట్లాడతాం. మమ్మీ మధ్యలో రా మమ్మీ, వాళ్ళు ఎప్పుడు అత్తమ్మతోనే వీడియో తీసినా అమ్మతో తీసలేవు అంటున్నారు. అత్తమ్మని అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్. నువ్వు కూడా వీడియోలో వస్తే బాగుంటుంది. రెగ్యులర్గా మమ్మీని కూడా తీసుకొని వస్తాను. సో వీడియో నచ్చిందా? ఓకే మరి బాయ్ చెప్పమ్మా. బాయ్.